అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. వి గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 77720. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆల్మోస్ట్ 3 years తర్వాత గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ గేమ్ చేంజర్తో మన ముందుకు వచ్చారు. సో నేను ఆల్రెడీ ఆడియన్స్ దగ్గర వాళ్ళ రివ్యూ ఏంటి, సినిమా చూసిన తర్వాత ఎలా అనిపించింది అనేది నేను కొన్ని రివ్యూస్ అయితే తీసుకున్నాను. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు, మన టమాటా స్టార్ పూలచొక్క నవీన్. సో తన మూవీస్ అన్నీ చూస్తూ ఉంటారు, రివ్యూస్ తన ఛానల్లో చెప్తూ ఉంటారు. సో తన రివ్యూ చూసిన తర్వాత ఏంటి అసలు ఏం చెప్పాలనుకున్నారు అనేది నాకు ఒక డౌట్ వచ్చింది. సో ఈరోజు పిలిచాను, తనకి ఎలా అనిపించింది అనేది కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదీ మీ రివ్యూ నేను డెఫినెట్గా చూస్తా. అంటే చాలా షార్ట్గా, అంటే గ్యాప్ లేకుండా, టైం లేకుండా మన వాళ్ళు రీల్స్ చూస్తూ ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే అంత రేసీగా శంకర్ గారు చెప్పినట్టు అలా ఉండాలి. అలా మీరు ఒక 3 minutes 2 minutes రివ్యూని చెప్తూ ఉంటారు. సో గేమ్ చేంజర్ రివ్యూ చూసిన తర్వాత, అంటే స్పాయిలర్స్ ఏం లేవు, బట్ కొంచెం నెగిటివ్గానే చెప్పినట్టయితే అనిపించింది. సో బయట కూడా కొంచెం మిక్స్డ్ టాకు, ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువగా నెగిటివ్గానే కనిపిస్తుంది మనకి. సో మీకు ఎలా అనిపించింది? అదే నా రివ్యూలో కొంచెం కాదు, నెగిటివ్ అంటే నాకు నచ్చలేదు సినిమా బేసికలీ. రీజన్స్ ఏంటంటే, మనకి దిల్ రాజు గారు, రామ్ చరణ్ గారు అండ్ శంకర్ గారు కలిసినప్పుడు వీ ఎక్స్పెక్ట్ గ్రేట్ ప్రోడక్ట్. మనము మీడియాకర్ యావరేజ్ ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేయం. సో అందుకే నేను డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఆ బడ్జెట్ ఏదైతే ఉందో, ఒక ప్రోడక్ట్ మనము కొంటున్నాం ఆర్ కన్జ్యూమ్ చేస్తున్నాం అన్నప్పుడు మనం ఎంత పెడుతున్నాం, టికెట్ ప్రైస్ ఎంత ఉంది, దానికి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, దాన్ని బట్టి మనకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదు. సో ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వకపోవడమే కాకుండా అండర్ పర్ఫామ్ చేసింది మూవీ. నాకు అందరి గురించి నాకు తెలియదు, కానీ నాకైతే అలా అనిపించింది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అంటే అదొక మెయిన్ రీజన్. ఎందుకు మీరు మూవీ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు? మీకు ఇండియన్ 2 తర్వాత అందరికీ కూడా కొంచెం డిసప్పాయింట్ ఉన్నారు, కొంచెం టెన్షన్ ఉన్నారు. అంటే శంకర్ గారు నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుంది, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఈ మూవీ మీద ఉంటుందా అనేది అందరిలో ఒక క్వశ్చన్ మార్క్ ఉండింది. బట్ ట్రైలర్ చూసిన తర్వాత, ఈ మధ్యన రిలీజ్ అయిన కొన్ని సాంగ్స్ చూసిన తర్వాత కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే కనిపించినాయి అందరిలో. సో ట్రైలర్ చూసిన తర్వాత మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? థియేటర్లో చూసిన తర్వాత మీకు ఎటువంటి ఫీల్ వచ్చింది? అంటే ట్రైలర్ చూసి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ట్రైలర్ వాజ్ నాట్ గ్రేట్. ఎక్సెప్షనల్ పాయింట్ ఏదో ఉంటుంది, అదంతా ఏం లేదు. ఇప్పుడు లాస్ట్లో హెలికాప్టర్ షార్ట్ బయటికి వచ్చి, అది మేబీ నేను క్లైమాక్స్ అనుకున్నా. అదే ఆ ట్రైలర్లో అదే హైలైట్ అని చాలామంది అనుకున్నారు. బట్ అదే ఫస్ట్ సీన్లోనే, స్పాయిలర్స్ ఇస్తున్నా కానీ ఫస్ట్ సీన్లోనే వచ్చేస్తుంది. సో అలా ఉన్నప్పుడు ట్రైలర్ పెద్ద ఎక్స్పెక్టేషన్ లేదు. కరెంట్ సినారియోలో సాంగ్స్తో హైప్ పెరుగుతుందంటే నేను అంత బిలీవ్ చేయను. ఇప్పుడు మనకి ట్రైలర్ ఎక్స్ట్రాడినరీ ఉంటే పాయింట్ ఏంటి? నేను లాస్ట్ మంచిగా అనిపించిన ట్రైలర్ నాకు వాల్టర్ వీడియో ట్రైలర్ నచ్చింది. బాగా కట్ చేశారు, ఆ సౌండ్ డిజైన్ అదంతా బాగా నచ్చింది. దానికన్నా ముందు యానిమల్, లేకపోతే అర్జున్ రెడ్డి, ఇవన్నీ ట్రైలర్స్ బాగున్నాయి. అరే చూసేయాలి, మనం వెళ్ళాలి థియేటర్కి అనే ఫీలింగ్ వచ్చింది. సో ఆ ఎక్స్పెక్టేషన్తో ఏం లేదు. బట్ ఏంటంటే ఆఫ్టర్ RRR రామ్ చరణ్ గారు వస్తున్నారు విత్ ట్యాగ్ కాల్డ్ గ్లోబల్ స్టార్. సో మనం ఆ గ్లోబల్ స్టార్ పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు. యూ హ్యావ్ టు డూ స్టఫ్ దట్ ఈస్ గ్లోబల్. అంటే కాన్సెప్ట్ కూడా, ఇప్పుడు మీరు ఈ సినిమా చూసుకుంటే కాన్సెప్ట్ ఏముంది? ఒక పొలిటీషియన్ ఉంటాడు, ఆ పొలిటీషియన్ ఏదో కరప్ట్ ఉంటాడు, వాళ్ళ ఫాదర్నే వేసేసే టైప్ ఉంటాడు. దాన్ని అరకట్టడానికి ఒకడు వస్తాడు, ఆయనకి ఏదో లింక్ ఉంటుంది, ఏదో ఫ్లాష్ బ్యాక్తో కనెక్షన్ ఉంటుంది. ఇలాంటి ఈ మిక్స్డ్ ఫ్రూట్ స్టఫ్ చాలా చాలా సినిమాల్లో చూస్తాం ముందు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ దిస్ ఫ్రమ్ శంకర్ గారు విత్ రామ్ చరణ్ అండ్ దిల్ రాజు గారు. సో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఇన్ని ఇయర్స్ ఎఫర్ట్ పెట్టారు, ఇలాంటి ప్రోడక్ట్ కోసమా అనేది బాధేస్తుంది. యూ మేక్ అ ఫిల్మ్, తక్కువ టైంలో తీసేయి, తక్కువ బడ్జెటే ఖర్చు పెట్టు. బడ్జెట్ ఎక్కడ ఖర్చు పెడతామంటే ఐడియా మీద ఖర్చు పెట్టాలి. ఏముంది ఐడియాలో నాకు అర్థం కాదు. అంటే ఏమో చెప్పినప్పుడు ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఏముంటుందంటే, ఇప్పుడు రామ్ చరణ్ గారు ఈ గెటప్లు వేస్తారు,
ఈ గెటప్ వేసినప్పుడు ఎక్సైట్ అవుతారు కానీ స్క్రీన్ మీద అయితే అది ట్రాన్స్లేట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజ్ దగ్గర స్టోరీ లైన్ తీసుకున్నా అని చెప్పారు. సో స్టోరీ లైన్ అయితే కార్తిక్ సుబ్బరాజ్ దగ్గర. అంటే ఏంటి స్టోరీ లైన్ ఏమి ఇచ్చి ఉండొచ్చు ఆయన? స్టోరీ లైన్ ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే నాకు అనిపించింది ఈ సెకండ్ క్యారెక్టర్ హీరో ఫాదర్ క్యారెక్టర్ ఉంది కదా అప్పన్న, ఆ అప్పన్న స్టోరీ చెప్పుంటాడు. ఇలా ఒక ఆయన ఉంటాడు, అది కొంచెం టిపికల్ తమిళ్ ఫార్మాట్లో ఉంటుంది. ఇప్పుడు మీరు విడుదల పార్ట్ 2 అవన్నీ చూస్తే కొంచెం కమ్యూనిస్ట్ ఫార్మాట్లో ఉంటుంది, ఇది కూడా ఆ ఫార్మాట్లోనే అనిపించింది నాకు. సో అప్పన్న క్యారెక్టర్ అరే ఇలా ఉంటాడు ఒక ఆయన, ఆయనకు ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆయన హీఈస్ నాట్ ఏబుల్ టు రిప్రజెంట్ ద పార్టీ, వేరేవాడు ఒకడు వస్తాడు ఆయన టేక్ ఓవర్ చేసేస్తాడు. ఈ టూ మచ్ స్పాయిలర్ ఇది, బట్ ఇది వాట్ హ్యాపెన్స్ ఇఫ్ హీ హాజ్ రివెంజ్ యాంగిల్. ఆయన తీసుకోడు, వాళ్ళ సక్సెసర్ ఎవరైతే ఉంటారో. సో ఇది ఎక్సైటింగ్గానే ఉంది. కానీ నాకేంటంటే చాలామంది అరే రామ్ చరణ్ మాస్ చేసాడు ఆ క్యారెక్టర్ అంటున్నారు, కానీ డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్నంత మాత్రం అది గ్రేట్ అయిపోదు. అంటే పర్ఫార్మెన్స్ అప్పన్న క్యారెక్టర్ చిట్టుబాబు క్యారెక్టర్తో కంపేర్ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు. సో మీకు అంటే ఏమైనా కనిపించిందా ఆ వేరియేషన్ ఏదో చేశారు, వేరియేషన్ ఉంది. చిట్టుబాబు అంటే అలా గుర్తుండిపోయారు కదా, నాకంత లేదు, గుర్తుండిపోయింది క్యారెక్టర్. నాకంత అనిపించలేదు అప్పన్న క్యారెక్టర్ అంత అనిపించలేదు, ఎందుకంటే అది టూ ఆర్టిఫిషియల్ అనిపించింది. ఈయనకి ఏదో ప్రాబ్లం పెట్టేద్దాం, ఆ పాత్రలో ఒదిగిపోలేదు రామ్ చరణ్ అని అనిపించింది. ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఇంకా ఆ కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రోల్ ఏదైతే ఉందో మంచి ఫిట్గా అలా తయారైంది. అది యాక్చువల్లీ ఆ అప్పన్న గారి క్యారెక్టర్ యంగర్ వర్షన్లోనే ఉన్నా ఇంకా డీగ్లామరైజ్డ్, ఇంకా కొంచెం అర్దీగా చేస్తుంటే బాగుండేది. ఆయన ఎక్కడో విలేజ్లో ఉంటాడు, సో మేబీ ఇంకా కొంచెం హోంవర్క్ చేసి ఉంటే బాగుండేదేమో. రైట్. సో మూవీలో అంటే పాజిటివ్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మొత్తం? పాజిటివ్స్ ఏంటంటే తమన్ మ్యూజిక్ నాకు మస్తు నచ్చింది. తమన్ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కొన్ని సాంగ్స్ బాగున్నాయి. ఆయన త్రూ అవుట్ ద సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తుంది. ఎక్కడ ఏంటి ఆపట్లేదు ఏంటి అనే ఫీలింగ్ రాదు. కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరిటేటింగ్ అనిపిస్తుంది, సో అలా అనిపించలేదు, మంచిగా కొట్టాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి. బట్ ఏంటంటే నాకు ఐ వాంట్ స్టోరీ. సాంగ్స్ ఏం చెప్తాను నేను మాటికి, అసలు హీరోయిన్కి సబ్స్టెన్సే లేననిపించింది. ఓకే స్టార్టింగ్లో ఏదో మోటివేట్ చేసింది, ఆమె వల్లే ఈయన ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడం జరిగింది, కానీ సో అలా అది వన్ ఆఫ్ ద పాజిటివ్. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ మస్తు నచ్చింది. ఆయన యాజ్ యూజువల్గా కొమ్మేస్తాడు, బట్ ఏంటంటే టిపికల్ అయిపోతుంది ప్రతి సినిమాలో ఆయన అలానే అరవడం, ఒక టిపికల్ వేలో పెక్యులర్ వేలో తెలుగు మాట్లాడడం, ఇదంతా ఉంది. కానీ ఆయన బాగా చేశాడు. కొన్ని సీన్స్ ఉన్నాయి ఆయనకి వేర్ శ్రీకాంత్ గారితో ఆయన మాట్లాడతారు కదా, ఆ సీన్స్. సో వాళ్ళ అన్నుంటాడు, వాళ్ళన్న కామెడీ కూడా మంచిగా ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. జయరామ్ గారిది కామెడీ అది బాగుంది. మేకప్ బాగుంది, శ్రీకాంత్ గారి మేకప్ నాకు ఇవి పాజిటివ్స్. కొన్ని ఇంటర్వెల్ సీన్ ట్విస్ట్ బాగుంది, అంటే అంతే. నెగిటివ్స్ అంటే ఇంకా మొత్తం నెగిటివ్స్ ఏంటంటే స్టోరీ కొత్తదనం ఏం లేదు, దాన్ని డీల్ చేసిన విధానం వెళ్ళిపోతుంటుంది, సినిమాలో ఫ్లాట్గా వెళ్తుంటుంది. సెకండ్ హాఫ్లో అయితే నిద్ర వచ్చినట్టు అనిపించింది నాకు ఒక పోర్షన్లో. దాని తర్వాత ఈ ఇంద్ర ఇది కళ్ళట్లేదు సినిమా అనే ఫీలింగ్ వస్తే అబ్రప్ట్లీ ఎండ్ అయిపోతుంది సినిమా, అర్ధాంతరంగా ఆగిపోతుంది కదా, అలా ఆగిపోయింది సినిమా. పడిపోయింది టైటిల్ ఏ ఫిల్మ్ బై శంకర్ అని. ఏంటిది కొట్టాల శివ మూవీస్ అలా ఉంటాయి. మీరు చూసుకుంటే శ్రీమంతుడు ఈ సడన్గా ఎండ్ అయిపోతాయి, మనకి ఒక హ్యాపీ ఫీలింగ్ ఉండదు సినిమా ఎండ్కి. ఒక హైతో బయటికి రావలేదు, అలా ఏముండదు ఈ సినిమాలో, అదొక నెగటివ్. ఇంకా సాంగ్స్ చాలా ఎక్కువ అయిపోయాయి, హీరోయిన్ క్యారెక్టరైజేషన్కి అంత స్ట్రెంత్ లేదు. ఈ అంజలి గారు ఉన్నారు కదా, ఆమె అసలు ఆ మేకప్ అదంతా ఏందో నాకు నచ్చలేదు, ఆమె మేకప్ నచ్చలేదు, ఆమె పర్ఫార్మెన్స్ కూడా అంత మనోళ్ళు ఏమైపోతుందంటే ఈ ప్రోస్థెటిక్ మేకప్ కొంచెం ఓల్డ్ లుక్ లేస్తే వాహ్ ఏం పర్ఫార్మెన్స్ అంటున్నారు, కానీ నాకు అలాంటివి ఎక్కువ. తన క్యారెక్టర్ గుర్తుండిపోతుంది, చాలా మంచి పర్ఫార్మెన్స్ తన కెరీర్లోనే. ఏం లేదు అక్కడ అంటే క్యారెక్టర్కి అంత ఏం రాయలేదు, ఉంది డిఫరెంట్ రోల్ ప్లే చేసింది, కానీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అయితే కాదు. అంత లెంత్ కూడా లేదు. ఆమె ఏదేదో రాసుకుంటూ ఉంటుంది అక్కడ, రాసుకొని ఆమెని అంటే టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ స్టేజ్ మీదకి తెచ్చేస్తారు ఆమెని.
అక్కడ కొట్టుకుంటుంటే అందరు చూస్తూ ఉంటారు. అంటే కొంచెమన్నా రియలిజం ఉండాలి కదా. ఐ నో ఇట్స్ అ కమర్షియల్ ఫిలిం, ఆ రియలిజం చాలా మిస్ అయింది. అంటే శంకర్ గారు డైరెక్ట్గా ఇప్పుడు తెలుగులో తీశారు ఫస్ట్ మూవీ, ఎక్కడ కూడా ఆయన మార్కు ఆయన ఫ్లేవరు అనేది ఎక్కడ కనిపించలేదా? శంకర్ గారి ఫ్లేవర్ నాకు అపరిచితుడు, జెంటిల్ మ్యాన్, ఇంకా ఒకే ఒక్కడు, అవే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో చూసుకుంటే చాలా సినిమాలు ఆయన సినిమాలు ఛాయలు కనిపిస్తాయి. ఇప్పుడు ఒకే ఒక్కళ్ళు ఆయన ఇన్స్పెక్షన్ చేయడం, లేపి పడేయడం, ఏదో బస్ ఎక్కించడం, లేకపోతే ఆ శివాజీలో రూమ్లోకి తీసుకెళ్ళిపోవడం, ఇలాంటివి ఉంటాయి కదా దీంట్లో కూడా. సో అలా ఆ రకంగా మార్క్ కనిపించింది. కానీ ఒక రకమైన టార్చర్ పెడతారు దీంట్లో, ఫింగర్ ఉబ్బిపోవడం, ఈ ఉబ్బడం ఆయనకి ఇష్టమేమో. అదే ఆ సినిమా ఉంటుంది వెయిట్ లిఫ్టింగ్ సినిమా, ఐలో ఏదో వెరైటీగా టార్చర్ పెడతారు కదా, అలా ఇదేదో తీసుకొచ్చారు. సో గేమ్ చేంజర్ సినిమా పేరు పెట్టారు. అసలు ఏంది గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏంది? టైటిల్ కూడా అంత జస్టిఫికేషన్ లేదు. ఏం చేసాడైనా వచ్చి వెన్ యూ పుట్ అ టైటిల్ లైక్ గేమ్ చేంజర్, ఏదో జరుగుతున్న టైంలో అమ్మ ఒకటే స్టెప్ వేసి ఆయన మొత్తం సినారియో మార్చేసి, దట్ ఈస్ గేమ్ చేంజింగ్ మూమెంట్ కదా. ఇప్పుడు చెస్ ఆడతాము, ఏదో ఆపోజిట్ మీరు ఆడుతున్నప్పుడు, నేను ఆడుతున్నప్పుడు నేను గెలుస్తూ ఉంటా, కానీ సడన్లీ మీరు ఒక స్టెప్ వేస్తారు, ఆ స్టెప్తో నేను చెక్మేటో ఏదో అయిపోతాను, దట్ ఈస్ గేమ్ చేంజింగ్. దీంట్లో ఏముంది గేమ్ చేంజింగ్? అంటే ఎస్జే సూర్యకి రామ్ చరణ్ క్యారెక్టర్కి అటువంటి సీక్వెన్స్ ఎక్కడ కనిపించలేదంటే వేస్తారు, చిన్న చిన్న ఎత్తులు వేస్తారు, కానీ ఏంటది లాస్ట్లో ఇంకా ఇంకా వీళ్ళిద్దరే ఉన్నట్టు ఆ వరల్డ్లో ఇష్టం వచ్చినట్టు వేసుకుంటుంటారు. ఇంకా పలగొట్టేయడాలు ఇంకా ఏం లేదంటే కమర్షియల్ ఫిల్మ్ అయినా కొంచెం రియలిస్టిక్గా అంటే టూ పవర్ఫుల్ అయిపోయారు. ఏదన్నా చేసేస్తారు వాళ్ళు. ఇంకా ఏముంటుంది ఇంకా. సునీల్ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? కొత్తగా ట్రై అదే ఇప్పుడు ఈ సినిమాలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఈయన లెఫ్ట్ సైడ్ ఎటో తిరుగుతూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. అదేంటి రియల్ లైఫ్లో ఉంటారో లేదో కూడా తెలియదు. సరే ఉందా, రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యామనుకున్నాం. ఆయనది ఒకటి, అది ఎందుకు పెట్టారు అర్థం కాలేదు. ఏంది ఇప్పుడు ఆయన సైడ్కి నడుస్తే ఏంది, దాంతో కామెడీ ఏమంటాడు, అది లేదు. అంటే అది నాకు కూడా అంటే ఒక సీరియస్ ఎలివేషన్లో రామ్ చరణ్ చాలా సీరియస్గా నడుస్తుంటే ఆయన సైడ్ కామెడీ అనిపించింది నాకు అట్లా అది చూసిన. అది ఆయన ఎందుకున్నాడు పర్పస్ అసలు తెలియదు, అర్థం కాలేదు. బ్రహ్మానందం గారు వస్తారు ఒక సీన్లో, ఆయన ఏందో ఆ కామెడీ ఏందో, నువ్వు ఇటు అంటారు అదొకటి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే హీరోకి ఒక ప్రాబ్లం ఉంది సెకండ్ హాఫ్లో. ఇంకో హీరోయిన్ ఉంటుంది మన అంజలి గారు, ఆమెకు ఒక ప్రాబ్లము. ఆమె ఎటో ఏందో అంటే స్పాయిలర్. సో ఇవన్నీ ఏదో ఫ్యాసినేషన్ ఉంది దీనికి, అందరికి ప్రాబ్లమ్స్ పెట్టేయడం. బట్ కొన్ని సీన్స్ బాగున్నాయి అంతే దాంట్లో. సెకండ్ హాఫ్ ఎస్పెషలీ ఆయన సాక్రిఫైస్ చేస్తాడు కదా, సడన్లీ కొంచెం షాక్ ఇస్తాడు. శ్రీకాంత్ గారు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్, అండ్ షాక్ ఇస్తాడు కదా, దోస్ పోర్షన్స్ ఆర్ గుడ్. ఓకే రైట్. అంటే RRR తర్వాత గ్లోబల్ స్టార్గా ట్యాగ్ అనేది చేంజ్ అయ్యింది. సో ఈ మూవీ ఆల్రెడీ 3 years బిఫోర్ ఎప్పుడో స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం లేట్ అవ్వడం వల్ల సబ్జెక్ట్ ఏమన్నా తేడా కొట్టింది అనుకోవచ్చా? కానీ అదే శంకర్ గారి సినిమా ఎప్పుడూ లేటే అవుతుంది కదా, కానీ మచ్ అహెడ్ ఆఫ్ టైమ్స్ ఆలోచించాలి కదా. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము, మార్కెట్లో వచ్చే టైంలో దాని రిలవెన్స్ ఉంటుందా లేదా అని చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు తమన్ గారు ఈ సాంగ్స్ 3 or 4 years బ్యాక్ కొట్టారు, కానీ అవే సాంగ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అంటే ట్రెండ్లో ఉన్నాయిగా. మరి ఎందుకు స్టోరీ అలా ట్రెండ్లో ఉండవు? సో ఐ థింక్ ఎక్కడో లోపించింది. సో అది ప్రాబ్లం. అండ్ ఇంకంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, వీళ్ళకి జరిగిన కొన్ని సీన్లు, సన్నివేశాలు అప్పుడు ఇవన్నీ కూడా కనిపించినాయి అని కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదేమైనా అనిపించిందా? నాకు కొన్ని ఈ బటన్ నొక్కడాలు ఇవన్నీ కనిపించాయి. ఏదో సీన్ ఏంటది, ఏం సీన్? ఇంకా ఇసుక తవ్వకాలు ఆపేయండి అదా. అదే ఏ గవర్నమెంట్ నాకు తెలీదు, అండ్ అన్ని గవర్నమెంట్స్ తోతాయి అనుకుంటా కదా, అప్పుడేదో జరిగింది. బట్ ఐ థింక్ స్పెసిఫిక్గా
ఇది ఆయన వాళ్ళనే టార్గెట్ చేశారు అని అయితే లేదు. బటన్ నొక్కండి అనేది మాత్రం బటన్ నొక్కండి అని పృథ్వీ గారు చెప్తారు. సో అది ఆబ్వియస్లీ వైసీపీనే టార్గెట్ చేశారు. అంటే మూవీ ఫస్ట్ డే ఈవెన్ పుష్ప 2 కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది, మంచి కలెక్షన్స్ వచ్చింది. దేవరకు కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది, కలెక్షన్స్ బాగానే వచ్చినాయి. సో మరి గేమ్ చేంజర్ కూడా ఇప్పుడు అలాగే వినిపిస్తుంది, బట్ మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఏమన్నా వస్తే మంచిదే. సి ఇప్పుడు నాకు సినిమా నచ్చినంత మాత్రాన అది కలెక్షన్స్ వాటికి రావు అని కాదు, నాకు నచ్చలేదు అంటే సో ఇప్పుడు నేను చెప్తాను, చాలా రివ్యూస్ చూస్తారు, బాగాలేదు అని చూస్తారు. కొత్తగా వెళ్ళి బాగానే ఉంది కదరా ఎందుకు ఇంత అనే ఫీలింగ్, ఎందుకంటే హీల్ గో విత్ అ వెరీ లో ఎక్స్పెక్టేషన్. కలెక్ట్ చేస్తే మంచిదే. ఇప్పుడు పుష్ప 2కి దేవరాకి ఏంటంటే మిక్స్డ్ టాక్ వచ్చిన చాలా పాజిటివ్ చెప్పేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా పాజిటివ్ చెప్తున్నారు. అల్లు అర్జున్ అరే కుమ్మేసాడు రా, పర్ఫార్మెన్స్ పాటలు మస్తున్నాయి రా, రే ఆ సీన్ రష్మిక కుమ్మేసిందిరా, ఇలా ఉన్నాయి. దీంట్లో ఏమున్నాయి నెగిటివ్ నెగిటివ్ మిక్స్డ్ టాక్. దీనికి డివైడ్ టాక్ అలా మిక్స్డ్ టాక్ కాదు. దీనికి మీరు చెప్పినట్టు ఇంట్రొడక్షన్లో నెగిటివ్ టాకే ఎక్కువ ఉంది నేను చూసిన దాంట్లో. అది కలెక్ట్ చేస్తే మంచిదే. హోప్ఫుల్లీ ఇట్ షుడ్ కలెక్ట్. అండ్ ఇంకా సాంగ్ కూడా నానా హైరానా సాంగ్ విజువల్గా చాలా బాగుంటుంది అని ఫ్యాన్స్, ఎందుకంటే హార్స్ రైడింగ్ ఇంకా లొకేషన్స్ కూడా బాగుంటాయి ఆ సాంగ్లో అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ సాంగ్ కూడా లేకుండా పోయింది. అది స్పేస్ లేదా లేకపోతే అది నిజంగానే టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చి తీస్తారనుకోవచ్చు. చాలా సాంగ్స్ స్పేస్ లేదు దీంట్లో. కానీ ఇప్పుడు నేను యాక్చువల్లీ సినిమా చూస్తున్న టైంలో మర్చిపోయా అసలు ఆ సాంగ్ ఉందని. సో సినిమా అలా ఉంది అంటే వేర్ యూ ఫర్గెట్ ఆ సాంగ్నే. సో నేను ఎక్కడో ట్వీట్ చూసాను ఏంటంటే అది సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల అది ఫ్రేమ్స్ రెండర్ అవ్వకపోవడం, లేకపోతే అది స్పెషల్ ఎక్విప్మెంట్తో షూట్ చేశారు కాబట్టి అది అవుట్పుట్ రాలేదని చెప్పి యాడ్ చేయలేదని. జనవరి 14th ఏదో యాడ్ చేస్తారంట. సో అదే ఐ థింక్ ఆ సాంగ్ వచ్చినా కూడా ఎక్కడ పెడతారు, అది ఇంటరప్షన్ లాగానే ఉంటుంది అది. సో టోటల్లీ దీంట్లో రామ్ చరణ్ ఎఫర్ట్స్ ఎట్లా అనిపించింది? ఇక్కడ ఏదైనా మిస్టేక్ అయి ఉంటే అది ఎవరిది, శంకర్ గారిదైనా ఇంకెవరిదైనా? రామ్ చరణ్ గారు ఎఫర్ట్స్ బాగానే పెట్టారు. స్క్రిప్ట్ సెలెక్షన్ బాగా చేసుకోవాలి. బికాస్ గ్లోబల్ స్టార్ అని పెట్టారు ట్యాగ్. నేనైతే గ్లోబల్ స్టార్ ఆర్ కొత్తగా చూసే ఆడియన్స్ గ్లోబల్ స్టార్ అని వస్తే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సమ్ గ్లోబల్ ఎలిమెంట్ ఉంటుందని. ఈ సినిమా కన్ఫైన్ టు ఇప్పుడు అందరు చూస్తున్నారు కదా రామ్ చరణ్ గారి ఫిల్మ్స్. సో గ్లోబల్ స్టార్ పెట్టుకున్నప్పుడు అందరు చూస్తున్నప్పుడు వాట్ ఈస్ ద గ్లోబల్ ఎలిమెంట్ ఇన్ దిస్? ఆ గ్లోబల్ ఎలిమెంట్ని పట్టుకోవాలి ఆయన చేసేటప్పుడు. ప్రతి ఫిల్మ్ ఫ్రమ్ నౌ ఆ గ్లోబల్ ఎలిమెంట్ ఉంటేనే చేయాలి, లేకపోతే నో పాయింట్ ఇన్ మేకింగ్ ఫిల్మ్స్. ఇలా ఎందుకంటే జనాలు ఎక్స్పెక్టేషన్తో వస్తారు, అదే గివ్ మీ సంథింగ్ న్యూ. ఇప్పుడు మాస్ రాజా రవితేజ అంటే మాస్ సినిమాలు ఇచ్చేవాడు ఆయన అలా. రైట్. సో అండ్ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా రేపు డాకు ఉంది, తర్వాత సంక్రాంతికి వస్తూనే ఉంది. సో ఈ మూవీస్లో సంక్రాంతికి బ్లాక్ బస్టర్, సంక్రాంతి విన్నర్ అయ్యే ఛాన్స్ ఏ మూవీకి ఉంది అనుకుంటున్నారు? అంటే ఫస్ట్లీ నాకు దిల్ రాజు గారు అంటే మంచి ఇష్టం. ఆయన ఐ థింక్ కొంచెం సాడ్ ఫీలింగ్ ఏంటంటే అరే ఆయన ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఆయన కోసం అన్న ఈ సినిమా హిట్ అవ్వాలి, హిట్ అవుతే మంచిది. ఈ నెగటివ్ టాక్ ఆర్ వాట్ ఎవర్ టాక్ దాటుకొని సినిమాకి మంచి డబ్బులు వస్తే ఐఎమ్ హ్యాపీ, ఐ విల్ బీ హ్యాపీ. సో ఆయనదే ఇంకో సినిమా రాబోతుంది, సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గారిది. సో అది డాకు మహారాజ్లో ఐ లైక్ అంటే ఆ ట్రైలర్ నాకు నచ్చింది, ఆ విజువల్స్ అదంతా. ఐ థింక్ ఈవినింగ్ ఇంకొక ట్రైలర్ ఉంది రోజు. అవునా? సో అవసరం లేదు ఇంకో ట్రైలర్, ఇదే ఇస్తే హైతో మనం థియేటర్లో ఇంకా టూ మచ్ రివీలింగ్ అయిపోతుంది. సో డైలాగ్స్ కూడా లేవు ఆ ట్రైలర్లో. ఫస్ట్ ట్రైలర్లో ఓన్లీ ఆయన ఇలా బీడీ టాప్ యాంగిల్ షాట్లు, గుర్రం మీద వెళ్ళి అక్కడ తమన్ బ్యాక్గ్రౌండ్స్ కూడా కుమ్మేశాడు. సో ఐఎమ్ వెయిటింగ్. బాలయ్య గారు స్పెషల్ హిస్ట్రానిక్స్ ఉంటాయి, ఆయన వెరైటీగా డిఫరెంట్గా పర్ఫామ్ చేస్తాడు. ఇప్పుడు చంబల్లో సెటప్ అయింది ఆ సినిమా. సో ఆయన హిందీ కూడా మాట్లాడితే మస్తు ఉంటుంది ఆయన స్టైల్లో. సో ఐ థింక్ ఏమో సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ నాకు అంత గ్రేట్ అనిపించలేదు. అండ్ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అనిల్ రావిపూడి గారిస్ వర్క్. సో బట్ ఫ్యామిలీస్కి నచ్చుతుందేమో. బట్ ఐ వాంట్ టు సీ డాకు మహారాజ్ ఎలా ఉంటుంది. సంక్రాంతి విన్నర్ డాకు అవ్వచ్చు, ఎందుకంటే గేమ్ చేంజర్ అయితే నాకు
అనిపించలేదు. ఓకే, ఎంత గేమ్ చేంజర్కి అవుట్ ఆఫ్ 5 టమాటాసా ఎన్ని ఇస్తారు? అదే నా దాంట్లో ఇచ్చేసా 2 టమాటోస్. 2 అంతేనా? ఓకే, రైట్. అంటే 2 కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఓకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.